తీసుకుందాం. బీఆర్ఎస్ నేత రాజారాం యాదవ్ గారు సార్ నమస్కారం. నమస్కారం. మరి గవర్నర్ ఆర్డినెన్స్ హోంశాఖకు పంపించాడు అంటున్నారు ఒకటి. తర్వాత ఇవాళ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి పొగిడారు, చాలా అద్భుతంగా చేసింది వర్క్, ఇది రోల్ మోడల్ దేశానికే అంటున్నారు. పాపం ఆయనకు తెలియదు ఇక్కడ ఇతను చేస్తున్నటువంటి మోసాలు, ఇతను చేస్తున్నటువంటి వ్యవహారం ఆయనకు తెలియదు. ఎందుకు తెలియదు? కొద్దిమంది మేధావులు కూడా వెంట పెట్టుకుని పోయినట్లు కనిపిస్తున్నది. ఆయన చెప్తే నమ్మరు కాబట్టి. సో ఇదంతా కూడా దాటవేసే ధోరణి, మోసం చేసే వ్యవహారం తప్ప మరొకటి కాదు. నేను 1, 2, 3, 4 చెప్తాను భరత్ గారు. మీకు చాలా రోజులుగా బీసీ వర్గాలకి న్యాయం జరగాలని మీరు మా మొదటి నుంచి కూడా మంచి వాయిస్ ఇస్తా ఉన్నారు. ఈ సబ్జెక్ట్ కు ఇంపార్టెన్స్ కల్పిస్తున్నారు. మీరు చూడండి, కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా గొప్పగా చెప్పి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వము అధికారం రాకముందు ఎంత గొప్పగా చెప్పింది. కొండంత రాగం తీసి బుడ్డంత పాటపడినట్లు దాన్ని కామారెడ్డి డిక్లరేషన్ అంశాన్ని మర్చిపోయి అసలు కామారెడ్డి డిక్లరేషన్ చేసిన అనే విషయాన్ని కూడా ఆయనకైనా మర్చిపోయిన సందర్భంలో ఎంపీ ఎలక్షన్స్ కాగానే ఎన్నికల కోరిక ప్రయత్నం చేసిండు. అప్పుడు మేమంతా అడ్డం పడి అట్టెట్లా ఉంటది కామారెడ్డి డిక్లరేషన్ మీరు చెప్పిండు, మరి 40% రిజర్వేషన్ ఇస్తామన్నారు, ఇచ్చిన తర్వాత ఎన్నికలకు పోమని చెప్తే మీనమేషాలు లెక్క పెట్టిండు. తర్వాత ఏం చేసిండు, డెడికేటెడ్ కమిషన్ వేయకుండా తప్పించుకునే కార్యక్రమం చేసిండు. హైకోర్టు మెట్టుకాయలు వేస్తే డెడికేటెడ్ కమిషన్ వేసిండు. తర్వాత తూతూ మంత్రంగా కాస్ట్ సెన్సిస్ చేసి 52% ఉన్నటువంటి బీసీని 46% తీసుకొచ్చింది. ఇలా దాన్ని ఢిల్లీలో మేము గొప్పగా చేసామని చెప్పుకునే పరిస్థితి కనిపిస్తున్నది. 5% బీసీ యొక్క సామాజిక వర్గాన్ని సంఖ్యను తగ్గించడం వల్ల మా వాటాను తగ్గించడం జరిగింది. అది అయిపోయిన తర్వాత సరే మేము దాన్ని కూడా ఒప్పుకున్నాం. సరేగా ఏదో మా తగ్గించినా సరే మీరు 42% అని ఇవ్వండి, మాకు 46% చేసినా పర్లేదు అని చెప్పేసి మేము మాట్లాడిన సందర్భం ఉంది. దాన్ని ఏం చేసిండు, ఆ రోజు డైరెక్ట్ అసెంబ్లీలో వారు బిల్లు పెడితే టీఆర్ఎస్ పార్టీ సంపూర్ణంగా మద్దతు ప్రకటించింది. మిగతా వాళ్ళు కూడా సపోర్ట్ చేసిండ్రు. దాన్ని అద్దన్నోళ్ళు ఎవరు లేరు ఈ రాష్ట్రంలో. ఈవెన్ బీజేపీ వాళ్ళు కూడా మిన్నుకున్నారు. అట్లాంటప్పుడు డైరెక్ట్ గా ఆ రోజే గవర్నర్ గారికి డైరెక్ట్ గా మీరు ఆమోదించమని చెప్పి పంపకుండా రాష్ట్రపతికి ఎందుకు పంపారు? రాష్ట్రపతి దగ్గర బిల్లు పెండింగ్ ఉండగా మళ్ళీ ఆగమేఘాల మీద ఆర్డినెన్స్ ఇవ్వాలి ఎందుకు తీసుకొచ్చారు? అంటే మీరే కావాలని చెప్పేసి దీన్ని లీగల్ ఇష్యూలకు నెట్టేసి ఈ సమస్య పరిష్కారం కాకుండా వీళ్ళకి రిజర్వేషన్ దక్కకుండా చేయడం కోసమే రేవంత్ రెడ్డి గారు గత సంవత్సరంన్నర కాలంలో వారు చేస్తున్న వ్యవహారం మనకు అర్థమవుతున్నది. కాబట్టి ఇంకా కాంగ్రెస్ పార్టీ గొప్పగా చేసింది, రేవంత్ రెడ్డి గారు గొప్పగా చేసిరని ఏం చేయాలి అంటే ఇప్పుడు ఏం చేయాల్సి ఉండే రాజారాం యాదవ్ గారు 42% ఇప్పుడు వాళ్ళు ఆర్డినెన్స్ తీసుకొచ్చారు, ఏం చేయాల్సి ఉండే? ఇంత రాష్ట్రపతికి పంపకుండా ఇప్పుడు ఏమైంది భరత్ గారు, రాష్ట్రపతి దగ్గర వీరు పంపినటువంటి బిల్లు అంటే రాష్ట్రపతి అనేవారు కాన్స్టిట్యూషనల్ హెడ్, వారి దగ్గర ఆల్రెడీ గతంలో పంపిన బిల్లు పెండింగ్ లో ఉన్నది. ఇప్పుడు మళ్ళీ నువ్వు ఆర్డినెన్స్ చేసినావు. అట్లా కాకుండా వారు డైరెక్ట్ గా అప్పుడు అసెంబ్లీలో అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినప్పుడు దాన్ని డైరెక్ట్ గా గవర్నర్ చేత ఆమోదింపేసుకునేటట్లు చేసి డైరెక్ట్ గా గవర్నర్ కి పంపిస్తే గవర్నర్ ఆమోదించేవాడు. ఇప్పుడు గవర్నర్ ఎందుకు ఢిల్లీకి పంపిండు? హోంశాఖ న్యాయసభ ఎందుకు తీసుకుంటున్నాడు? ఇప్పుడు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉంది కాబట్టి వారు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఇది రేవంత్ రెడ్డి యొక్క అనుభవ రాహిత్యమా, కావాలని దాటవేయడం కోసము, మోసం చేయడం కోసం చేసిండా? దీన్ని ఒక లీగల్ ఇష్యూలోకి నెట్టిండ్రు. గతంలో కూడా వీళ్ళు అట్టే చేసిండ్రు. జనారెడ్డి గారు ఉన్నప్పుడు వీళ్ళే కొద్దిమంది స్వప్నారెడ్డి అని ఒక మహిళతోటి కేసు తెప్పించిండ్రు. కేసు తెప్పించి దాన్ని లీగల్ ఇష్యూలోకి నెట్టేసి ఒక హైకోర్టుకు వ్యతిరేకంగా బీసీలకు వ్యతిరేకంగా తీర్పు వచ్చినట్టు చేసిండ్రు. తర్వాత సుప్రీంకోర్టులో వాదించలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క చరిత్ర నైజము బీసీ వ్యతిరేక వైఖరిని కలిగి ఉన్నది. బీసీలకు వీళ్ళు ఎన్నడూ న్యాయం చేయలేదు. రాహుల్ గాంధీ గారు పాపం బీఆర్ఎస్ మరి కేసీఆర్ ఎందుకు చేయలేదు 23% రిజర్వేషన్లు? 23%తో ఎందుకు పోయినారు? ఆయన ఇంకెందుకు? దానికి కారణం జానరెడ్డి గారే, దానికి కారణం స్వప్నారెడ్డి గారే. ఆ రోజు వాళ్ళు కేసు చేయడం వల్ల అది హైకోర్టులో వ్యతిరేకంగా జడ్జిమెంట్ రావడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం జానరెడ్డి గారు సరిగా సుప్రీంకోర్టులో వాదించకపోవడం వల్ల ఎంత దురదృష్టకరం అంటే ఆ రోజు మన సాంబశివరావు గారు మీకు తెలుసు, ఆయన బీసీ నాయకులు మరణించిన కరోనా సందర్భంలో వారు కేసు చేసిండ్రు. అట్లాగే ఇప్పుడు వినయ్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, వారి నాయకులు, వారి వైఫ్ కూడా కార్పొరేట్ చైర్మన్ ఉన్నది. వారు శివశంకర్ గారి కొడుకు, శివశంకర్ గారు ఇందిరాగాంధీ గారి కేబినెట్ న్యాయశాఖ మంత్రి, గొప్ప బీసీ నాయకుడు వారి తండ్రి. వారు ప్రైవేట్ పిటిషన్ వేసిండ్రు సుప్రీంకోర్టులో. కానీ ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వము బీసీల తరఫున వాదించలేదు.
కాబట్టి ఆ రోజు వాళ్ళు సరిగా వివరించకపోవడం వల్ల ఆ దురదృష్టవశాత్తు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవ్వడం వల్ల అనివార్య పరిస్థితుల్లో రిజర్వేషన్ తగ్గినాయి కానీ కావాలని చెప్పేసి కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ చేసింది కాదు. అంటే ఇప్పుడు ఏం చేయాలి, సొల్యూషన్ ఏంది? ఇప్పుడు కాంగ్రెస్ చేయాల్సింది సొల్యూషన్ ఏంటి? కాంగ్రెస్ చేయాల్సినంత చేసింది. కాంగ్రెస్ కి కేవలం దీని లీగల్ ఇష్యూలు పెట్టడం కోసమే చేసింది. డైరెక్ట్ గా జీవో ఇష్యూ చేస్తే అయిపోతుండే, అంతేనా? నో జీవో కాదు. ఇప్పుడు గవర్నర్ ఆమోదం లేకుండా ఏది చట్టం కాదండి. అసెంబ్లీలో బిల్లు పెట్టడం ద్వారా గవర్నర్ పంపడము, లేదా అసెంబ్లీ సమావేశం లేనప్పుడు ప్రోరోగ్ అయిన సందర్భంలో క్యాబినెట్ తీర్మానం చేసి ఆర్డినెన్స్ పంపిస్తే దాన్ని గవర్నర్ ఆమోదించాలి. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు గవర్నర్ ఆమోదించకుండా చేసే వ్యవహారము రేవంత్ రెడ్డి గారు చేసి దానికి సంబంధించిన ప్రతిపాదన అంతా ప్రోరోగ్ చేశారు కదా క్యాబినెట్. ప్రోరోగ్ చేసిన తర్వాత నెక్స్ట్ డే క్యాబినెట్. అవునండి, ప్రోరోగ్ చేసిన తర్వాత వేసారు. అది ముందు చేయాల్సింది. ఇప్పుడు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉండడం వల్ల గవర్నర్ గారు దాన్ని ఆమోదించకుండా ఢిల్లీకి పంపించే పరిస్థితి కనిపించింది. అట్లా కాకుండా మీకు తెలియదా? గవర్నర్ గారు చేత డైరెక్ట్ గా రాష్ట్రపతికి పంపకుండా మీరు 9th షెడ్యూల్ అని రాజ్యాంగ సవరణ అని చెప్పేసి మీనమేసలు లేకుండా కేంద్రం మీద నెట్టేసే కార్యక్రమం చేయకుండా మీరే ఆ రోజు డైరెక్ట్ గా గవర్నర్ గారి చేత ఆమోదింపజేసుకుంటే ఈ సమస్య ఉండకపోతుండే కదా. దీని కారణం దీనికి బాధ్యులు ఎవరు? రేవంత్ రెడ్డి గారు కాదా? దీనికి బాధ్యులు ఎవరు? రాహుల్ గాంధీ గారు గారా? కనీసం ఇక్కడ ఏం జరుగుతుందో తెలియకుండా అమాయకుల్లాగా వ్యవహరిస్తే ఎట్లా? సో శరత్ గారు సార్